Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, exam అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కీని వివరిస్తూ ఒక లైవ్ వీడియో చేయడం జరిగింది. కట్ ఆఫ్ని కూడా అంచనాలు వేస్తూ మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరిగింది. ఈ తర్వాత అంటే అప్పటికప్పుడు ఉన్న ఈక్వేషన్స్తో డిఫరెంట్ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క కట్ ఆఫ్ ఇస్తుంది. సో టైం పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది అభ్యర్థులతో మాట్లాడడం, ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి కాల్ రిసీవ్ చేసుకోవడం, పర్టికులర్గా కట్ ఆఫ్ గురించి, అసలు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా, మెయిన్స్ స్ట్రాటజీ, అసలు మెయిన్స్ గురించి ఆలోచించాల్సిన పనా కాదా, ఇంకొంతమంది అయితే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆ రోజు రాత్రి ఒక వీడియో చేశాను, మీరు చాలామంది చూసి ఉండకపోవచ్చు కూడా. డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అంటే ప్రతి ఎగ్జామ్లో ఇది మామూలే, ప్రతి ఎగ్జామ్లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు, అనుకున్నట్టుగా లేకపోయేసరికి చాలా తీవ్రమైన నిరాశతో స్టూడెంట్స్ వెనుతిరుగుతూ ఉంటారు. వీటన్నిటిని ఉదాహరించే చక్కగా పడుకోండి, ఏమీ ఆలోచించకండి, భయాందోళనలకు గురి కాకండి, టఫ్గా ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ మార్క్స్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి చాలా ఎర్లీగా ఒక వీడియో చేశాను, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ముందు. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ నుంచి చాలా కాల్స్ రిసీవ్ చేసుకున్నాను, సార్ అది అంటే చాలా చక్కగా వర్కౌట్ అయిందని. ఇంకొంతమంది వీడియో చూడలేదు, నెగిటివ్ మార్క్స్ ఇలా. జనరల్గా నెగిటివ్ మార్క్స్కి సంబంధించిన ఎగ్జామ్ని ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం. మీలో చాలామంది ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత లో కట్ ఆఫ్గా వాదనలు వింటున్నాయంటే, ఇంకొంతమంది స్టూడెంట్స్ 1:50 ఉండకూడదు, ఇంకా ఎక్కువ ఉండాలి, 60, 70, 80, 90, 100. ఇంకొంతమంది స్టూడెంట్స్ పర్సనల్గా కూడా నాకు రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు సార్ ఒక 1:100 అని ఒక ఇన్స్టిట్యూట్ ఒక వీడియో చేయండి, ప్లీజ్ సపోర్ట్ ద స్టూడెంట్స్, ఇలాంటివన్నీ కూడా. ఈ రేషియోస్ వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. నా వంతుగా రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు మీకు ఏది మేలు జరుగుతుందంటే మెజారిటీ ప్రకారమే ముందుకెళ్ళడానికి మేము ఎప్పుడు ముందుంటాం. మనం చూస్తే మన దేశంలో మెజారిటీతోనే నాయకుడు ఉంటారు. సో స్టూడెంట్స్ బేసికల్గా ఏది ఎక్కువ కోరుకుంటే అది ఇవ్వడానికే ఎప్పుడు మేము ముందుంటాం. సో ఈ రేషియో, ఈ కట్ ఆఫ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు మీలో మీకు ప్రశ్న, అంటే ఒక డైలమా, ఒక మేనియాలోకి వెళ్ళిపోయారు. మీ అందరికీ మేల్కొనే విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏం జరుగుతుంది ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మీరు టెస్ట్ రాసిన తర్వాత, మీరు పాసో ఫెయిలో వాట్ ఎవర్ ఇట్ మే బి, యంగ్గా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలనుకుంటారు, ఇంకొక ప్రయత్నం చేయాలనుకుంటారు. టెస్ట్ అయిపోయిన తర్వాత మీలో ఆ టెస్ట్కి సంబంధించిన జ్ఞాపకాలే ఎక్కువ ఉంటాయి. అంటే దాన్ని నేను దేంతో పోల్చుతానంటే హీట్తో పోల్చుతాను. అసలు ఎందుకు మిస్టేక్ చేశాను, ఏ ద్వారా మిస్టేక్ చేశాను, వీటన్నిటినీ మీరు బేరీజ్ వేసుకొని ఒక పేపర్ పైన రాయడము, ఇలాంటివన్నీ. ఎందుకంటే డే పాస్ అవుతున్న కొద్దీ మీరు చేసిన కామన్ మిస్టేక్స్ అన్నిటినీ దూరం అయిపోతాయి, మర్చిపోతారు కూడా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇదే రిపీట్ చేస్తారు. ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకొని, అంటే ఇదంతా ఎందుకు ఇలా పోయాను. మనం చూస్తే రీసెంట్గా తెలంగాణ స్టేట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎమ్మెల్యే చనిపోయారు. దానికి సంబంధించిన కార్ డ్రైవర్తో ఒకానొక టైంలో మాట్లాడినప్పుడు అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఆ కొన్ని సెకండ్స్ పాటు ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే జరిగింది. అంత కాకపోయినా ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత అభ్యర్థులందరూ కూడా ఇదే ట్రాన్స్లోకి వెళ్ళారు, నేను చదివింది ఏంటి, ఇక్కడ ఇచ్చింది ఏంటి అని. నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్కి చాలా క్లియర్గా చెప్పాను, నాకు దాదాపుగా ఒక 20 మందికి పైగా అభ్యర్థులు పర్సనల్గా ఫోన్ చేశారు, పైగా సీనియర్ అభ్యర్థులు. సార్ మీ టెస్ట్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ని నేను సాల్వ్ చేశాను, చాలా వరకు నేను చదవనివి ఉన్నాయి, పర్టికులర్గా సొసైటీలో. అంటే ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అని చెప్పను, చాలా వరకు కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఒక 150 క్వశ్చన్స్లో ఒక 6 to 7 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. సో దాన్ని చాలా సీరియస్గా నాకు ఫోన్ చేసి ఒక బెదిరింపులానే చేశారు. టఫ్గా ఇచ్చినప్పుడు మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతున్నాము, మీలాంటి వాళ్ళ వల్ల ఇట్లాంటివి జరగకూడదు, ఇవ్వచ్చు కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వచ్చు కదా అని. నేను ఒకటే చెప్తాను, ఎవరు అనలైజ్ చేస్తారు ఎగ్జామినేషన్ ట్రెండ్ని? అంత క్లియర్గా అనలైజ్ చేస్తే అందరూ అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు కదా, అందరూ అదే ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ వెళ్తారు కదా. ఆలోచించండి, ఎప్పుడు కూడా ఒక హయ్యెస్ట్ లెవెల్కి ప్రిపేర్ అవుతే దాని కింద ఎటువంటి వచ్చినా కానీ మనం రెడీగా ఉంటాం. అందుకే చాలా వరకు సాధ్యమైనంత వరకు ఎగ్జామ్ పేపర్ని టిపికల్గా ఇచ్చి ఆ ఎక్స్ప్లెనేషన్స్ నుంచి, మీరు కమిట్ చేస్తున్న మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఆ మిస్టేక్స్ ఏవో ఇక్కడే చేసి రియల్ ఎగ్జామ్లో మిస్టేక్స్ చేయకండి అని చెప్పి చాలా చెప్పాను.
కొంతమందికి వినే ఓపిక కూడా లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు నచ్చినట్లు మేము చేస్తే మీరు తీసుకుంటున్నారు, ఎగ్జామ్కి తగ్గట్టు మేము ఇస్తే అది మీకు నచ్చట్లేదు, అది మీరు తీసుకోవట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్. అనుభవమే అన్నిటికీ పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి, కానీ అన్నీ అనుభవిస్తూ పోతే జీవితంలో ఇట్ టేక్స్ సో మచ్ టైం. అందుకే ఆ అనుభవంతో టెస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు చాలామంది తీసుకోలేదు. నెగిటివ్ మార్క్స్ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. దానికి కూడా ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి చాలా క్లియర్గా వీడియో చేశాను సైంటిఫిక్ వేలో. చాలామంది కూడా దాన్ని విన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎవ్రీవేర్ లైఫ్లో సక్సెస్ అనేది ఏంటంటే వినడం వల్ల రాదు, దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల వస్తుంది. సో మీలో చాలామంది ఆచరణకు పెట్టలేదు. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి చాలా చాలా సందిగ్ధంలో ఉన్నారు. సో లేకపోతే అసలు ఏం చేయాలి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యూపీఎస్సీ ఐ వెంట్ అప్ టు ఇంటర్వ్యూ అని. సో కానీ నాన్ స్టాప్గా 5 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో కానీ ఫస్ట్ టైం కానప్పుడు సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ నేను అయ్యాను. కానీ చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వబోతున్నాను అని కల్లో కూడా అనుకోలేదు. సెకండ్ అటెంప్ట్లో ఎంత కల్లో కూడా అనుకోలేదంటే ఇది బహుశా మీకు కూడా కావచ్చు. అంటే మనం కట్ ఆఫ్ ఒక 4-5 ఇన్స్టిట్యూట్స్, ఎందుకంటే యూపీఎస్సీ మీ ఏపీపీఎస్సీ ఇచ్చినట్టు టీఎస్పీఎస్సీ ఇచ్చినట్టు కీ ఎప్పుడు రిలీజ్ చేయదు, అఫీషియల్గా కీ ఇవ్వదు. ఆ కీ కోసం నిద్రాహారాలు మానేస్తాం. అంటే ఆ ఆఖరికి కోరికనే చచ్చిపోతుంది. ఎప్పుడో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తారు. ఆ కీ రాదు కాబట్టి 4-5 ఇన్స్టిట్యూట్స్లో మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. చెక్ చేసుకునేసరికి 4-5 ఇన్స్టిట్యూట్లో ఒక దాంట్లో 2 మార్క్స్ ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ, ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ. కట్ ఆఫ్ కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒకలా చెప్తుంది. నేను చూసిన దాని ప్రకారం చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రకారం నాకు కట్ ఆఫ్ కంటే 1 or 2 మార్క్స్ లెస్ వచ్చినాయి, కానీ ఎక్కువ లేదు. పోనీ ఎగ్జామ్ రిజల్ట్ అన్న తొందరగా ఇస్తారా అంటే ఆల్మోస్ట్ ఒక 45 to 50 days పడుతుంది రిజల్ట్ వచ్చేసరికి. సో చాలా వరకు చూసి ఒక కైండ్ ఆఫ్ సందిగ్ధంలో, అంటే సందిగ్ధం కాదు, అంటే చచ్చిపోవాలన్నంత బాధ. ఎందుకంటే ఒక హీట్, అంటే ఒక ప్రెషర్తో వస్తాం. ఇంట్లో చెప్పి అది చేస్తా ఇది చేస్తా అందరూ చూస్తూ ఉంటారు, అంత ఆవేశంతో వస్తాం. అంటే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కూడా ప్రిలిమ్స్ కాకపోయేసరికి ఇంట్లో ఏం చెప్పాలి, ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి, ఈ డైలమా. అంటే ఆ బాధతోటి దాదాపుగా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 10-15 days అసలు ఏమీ చదవలేదు. 10-15 days అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే దాదాపుగా 1 year. అప్పుడు కూడా ప్రిలిమ్స్ కాకపోతే మళ్ళీ ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఇంకో మంచి స్థాయిలో ఉన్నారు, ఇంకొక 1 year వెయిట్ చేయాలా. ఇలా ఆల్మోస్ట్ ఒక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఏదో రీడింగ్ రూమ్కి వెళ్తున్నాను. అంటే ఇంకా ఇంటికి జస్ట్ వచ్చి ఒక 5 days వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేసి అంటే ఇంట్లో కూడా ఒక రకంగా అయిపోతుందని చెప్తాం. ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్యామిలీ అంటే ఆ ఆలోచనలు మనం తట్టుకోలేం. ఇంటికి వచ్చేసి అయిపోయింది, బాగా రాశానని చెప్పడం, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో చెప్దాంలే అనుకోవడం, కానీ మనసులో బాధ, అరే పోయింది అటెంప్ట్, సెలెక్ట్ కాను ఏంటని. ఈ 45 నుంచి 50 రోజులు డొల్లా, ఏం చదవలేదు. కానీ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ కంటే మళ్ళీ ఒక 50 days, ఒక 40, నాకు అంత నంబర్ కరెక్ట్గా గుర్తులేదు, ఆల్మోస్ట్ ఒక 2 to 3 months ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్. ఇక్కడ 1.5 month అయిపోయింది. ఎగ్జామ్కి ఇంకొక 1.5 month లేకపోతే 2 months ఉంటుంది అనగా నాకు రిజల్ట్ వచ్చింది. ఐ క్వాలిఫైడ్ ద ప్రిలిమ్స్, అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకొక బాధ, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు ఈ బాధ వర్ణించలేను. ఎంత వర్ణనాతీతం అంటే అసలు ఎట్లా ఈ 45 నుంచి ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను అన్న ఆలోచన ఉంటే ఈ 45 రోజుల నుంచి 55 రోజుల పోరాటం ఏదైతే ఉంటుందో, అంటే టోటల్గా ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో 2 to 3 years పోరాటం ఏదైతే ఉంటుందో నీ స్వరూపాన్ని మార్చేస్తుంది. అట్లా తయారవుతుంది మనుషులు. అంటే అనుకోకుండా వచ్చిన వాళ్ళని మెయిన్స్కి కింద మీద పడి ఆ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఈ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్, అమ్మో నిద్ర కూడా ఉండదు. కానీ ఇంత తెలిసి ఈ 45 నుంచి 50 రోజులు పూర్తిగా ఏమీ చేయకుండా వేస్ట్ చేసి, సో జస్ట్ ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు వచ్చింది. ఇప్పుడు క్వాలిఫై అయిన తర్వాత ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను కదని చెప్పి మళ్ళీ ఇంకో 10 రోజులు వేస్ట్ చేయడం అంటే తెలుసు గతాన్ని మార్చలేం, గతాన్ని ఏం చేయలేం. కానీ ఆ ఆలోచన ఎప్పుడు మన మైండ్ని తొలస్తూ ఉంటుంది. కానీ ఒక్క క్షణం నాకు అనిపించింది ఏంటంటే, అరే అసలు ఈ 45 నుంచి 55 రోజులు చదివితే అయిపోయేది కదా, ఏదో ఒకటి. సరే ప్రిలిమ్స్ కాలేదు, కానీ ఏదో కొంత మనం గతాన్ని ఎలాగో మార్చలేము. కనీసం ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేసి నెక్స్ట్ మెయిన్స్కైనా ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యేది కదా. ఇటు నెక్స్ట్ మెయిన్స్కి హెల్ప్ కాలేదు, ఇటు పోనీ నెక్స్ట్ ఎగ్జామ్కి చదవలేదు. ఈ 45 రోజుల నుంచి 55 రోజులు ఏం చేశానో కూడా నాకే తెలియదు. సో దీనికి ఆల్రెడీ మూల్యం చెల్లించుకున్నాను ప్రిలిమ్స్ కాదు అన్న ఊహతో. ఇప్పుడు ఇన్ని రోజులు టైం వేసి మళ్ళీ మూల్యం చెల్లించుకున్నాను. ఎగ్జామ్ దగ్గర ఉందని తెలుసుకొని మళ్ళీ మూల్యం చెల్లించుకున్నాను. అయితే ఇవన్నీ బాధల మధ్య
సో అప్పుడు మెయిన్స్కి వెళ్ళాను కానీ మెయిన్స్ క్వాలిఫై కాలేదు. సో అంటే ఐ మీన్ మెయిన్స్ రాశాను, అంటే ఆ మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్తాను కదా, బట్ ఐ కుడెంట్ క్లియర్. ఇట్లాంటి థింగ్స్ నేనేమంటానంటే ఒకటే ఒక ఆలోచన, ఈ గ్యాప్లో చదువుకుంటే అయిపోయేది కదా, మహా అయితే కంటెంట్ వస్తుంది, పోయేదేం లేదు కదా. కానీ ఇక్కడ కూడా మీది అదే బాధ, ఎగ్జామ్ అయిపోయింది, ఇంకొక దాదాపుగా జూలైలోనో సంథింగ్ ఎగ్జామ్ అంటున్నారు, ఆల్మోస్ట్ 3 months ఉంది. సో నా పరిస్థితి మీకు కూడా ఉంది. ఒకవేళ 2 to 8 weeksలో ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తా అంటున్నారు వాళ్ళు కూడా, ఆల్మోస్ట్ మీకు కూడా 60 days, మీకు ఎగ్జాక్ట్గా రిప్లికేట్ అవుతుంది చూడండి. ఒకవేళ ఎగ్జామ్ గనక మీరు అవ్వదు అనుకుని ప్రిపేర్ అవ్వకుండా ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సర్ప్రైజ్ లాగా మీకు ప్రిలిమ్స్ అవుతారు అన్నట్టు లిస్ట్లో మీ పేరు ఉంటే ఎవరు బాధ్యులు దీనికి? సో హూ విల్ బ్లేమ్ దిస్? ఎవరిని మీరు బ్లేమ్ చేస్తారు? అంటే నేర్చుకుంటే పోయేదేం లేదు, మహా అయితే పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా నాకు చాలా లో మార్క్స్ వచ్చాయంటే వదిలేయండి, మళ్ళీ గో ఫర్ ద ప్రిలిమ్స్. లేదు ఇంకా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన నాకు నమ్మకం లేదు అనుకుంటే వదిలేసేయండి. సో గ్రూప్ 1 లేకపోతే నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ నోటిఫికేషన్ రావచ్చు, ఇంకోది. కానీ ఈ ట్రాన్స్లో ఇలా ఉండి ఈ విలువైన సమయాన్ని ఇలా మాత్రం వృధా చేసుకోకండి. అందుకే చాలామంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటారు, మీకు ఇంత చెప్పడానికి నాకు చెప్పించే విధంగా చేస్తుందే నా అనుభవం. సో దాదాపుగా 9 నుంచి 10 సంవత్సరాలు కంటిన్యూగా నిర్విరామంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను యూపీఎస్సీకి సంబంధించి. సో ఇవన్నీ చెప్తూ ఉంటే నన్ను చూడడానికి ఎలా ఉన్నా కానీ సో అసలైన ట్రూత్స్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు నాకు మీకు అదే సింక్ అవుతుంది అనిపిస్తుంది. 2-3 నెలలు ఉంది, ప్రిపేర్ అవ్వను అని చదవట్లేదు, బాధలో ఉండి చదవట్లేదు. ఆఫ్ కోర్స్ ఈ టైం అంతా కూడా వేస్ట్. పోనీ ఏజ్ ఏమన్నా తక్కువ లేదు కదా, 22 నుంచి 26 ఏజ్ అనేది చాలా చాలా క్రూషియల్ టైం. ఏది సాధించాలన్నా సాధించకూడదు అన్న, పనికి రాకుండా పోవాలన్నా పనికి వచ్చేటట్టు చేయాలన్నా ఇది క్రూషియల్ టైం. అందుకే కరెక్ట్గా నిర్ణయించుకోండి. అండ్ మళ్ళీ ఇంకొకటి, రోహిత్స్ అనాలిసిస్ తరఫున కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ 1:100కి మీ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసుకోండి అని. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. సో కొంతమంది బాగా వచ్చిన స్టూడెంట్స్ కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతుంది, అనవసరంగా మీరు ఇట్లాంటివి చేస్తున్నారా అని కొంతమంది అనొచ్చు. స్టూడెంట్స్ తరఫున నిల్చొని మా బాధల్ని గొంతెత్తి చాటుతున్నారు అని మీరు కొంతమంది అనొచ్చు. బహుశా ఇది నాకేం కొత్త కాదు. తెలంగాణ స్టేట్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఓపెన్గానే చేశాను వీడియో, 1:100కి గవర్నమెంట్ పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి దీనివల్ల ఎంతోమందికి లబ్ధి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ని ఢీకొనాలంటే చాలా కఠోరమైన శ్రమ ఉండాలి, మంచి టైం పీరియడ్ ఉండాలి. మీలో చాలామంది 1 month 2 monthsలో ప్రిపేర్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. పోనీ నెగిటివ్ మార్క్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ తెలియకుండా లాస్ట్కి 150కి 150 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని కరెక్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో 20-30 క్వశ్చన్స్ ట్రై చేద్దామని చేసి మరీ దరిద్రం ఉండి అన్నిటికీ అన్ని రాంగ్ అయిపోయి అక్కడ వెనుకబడిన వాళ్ళు అసలు ఎందుకు అటెంప్ట్ చేశానా అంటే మనసులో ఏవో ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టండి. సో నేను కూడా ఆ ట్వీట్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఇక్కడ కొంతమంది పరిగి సుధీర్ గారికి ట్వీట్ చేశారు. సో ఇది ఐ థింక్ నిన్ననే అనుకుంటా, 26th February. సో ఐ విల్ టేక్ అప్ దిస్ మ్యాటర్ విత్ ద హానరబుల్ చైర్మన్ గారు అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ టు గెట్ ఇట్ కన్వేడ్ అక్రాస్. సర్వత్రా జరుగుతుంది. సో కొంతమంది సంథింగ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పేసి వారు కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాను. వాట్ ఎవర్, 1:50 తీసుకుంటారా, 60 తీసుకుంటారా, 70, 80, 100? సో మీకు నిజంగా నమ్మకం ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో నాలాగే మీరు కూడా గొయ్యిలో పడి అంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకోకుండా రిజల్ట్లో ఉండి అరే అనవసరంగా ఈ టైం అంతా వేస్ట్ చేశానా అని అనుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో అదే టీఎస్పీ ఏపీపీఎస్సీకి సంబంధించి మంచి ప్రిలిమ్స్లో మా శక్తి, మా క్యాలిబర్ ఏంటో మీరు చూశారు. 5 సబ్జెక్టులకు రేసు గుర్రాల లాంటి ఫ్యాకల్టీస్ని నేను మీకు అందించాను. అదే ప్రిలిమ్స్, యాక్చువల్గా ప్రిలిమ్స్లో నేను లేను, ప్రిలిమ్స్లో ఇప్పుడు మెయిన్స్ ఉంది. మెయిన్స్ ఎప్పుడెప్పుడు నా సబ్జెక్ట్ పాలిటీలో మీకు బల్లగుద్ది చెప్తున్నాను, అలాగే గల్లా చాటి చెప్తున్నాను. 75లో 65 మార్క్స్కి తక్కువ రాకుండా ఉంటాయి. అట్లాంటి వేలో నేను చెప్పాను. మీకు అసలు ఏ టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు. నా యొక్క క్లాసెస్, నా యొక్క టెస్ట్ సిరీస్ ఈ 2 చాలు. పాలిటీలో 65+. జగదీష్ సార్ క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో మంచి టీంతో మెయిన్స్కి మీ ముందున్నాను. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన స్ట్రాటజీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండే విధంగా ఆల్రెడీ ప్రిలిమ్స్కి బెస్ట్ స్ట్రాటజీ ఇచ్చాను. టీఎస్పీఎస్సీకి కూడా చేస్తున్నాను. ఏపీపీఎస్సీ మెయిన్స్కి కూడా అద్భుతమైన స్ట్రాటజీ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. సో 9110
556858. దిస్ ఈజ్ మై నంబర్. సో మీకు ఏది కావాలనుకున్నా నాకు పర్సనల్గా కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.